ఐటీ రిటర్న్స్ ఉన్నాయి. వానికి రాదట రైతు బంధు. ఐటీ రైతు బంధు ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలట. ఇవన్నీ తెలుస్తుంది ప్రజలకు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి దయచేసి 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఒకసారి పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను, ఎలా చేయాలి సినిమా శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కాంతలో పుట్టిండు బిడ్డ, అధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చింది. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు, కళ్ళపట్టి కన్నీళ్లు రావద్దు. నిమిషాలు ఇవ్వండి, ముట్టుకో అని చెప్పిన నేను. ముట్టుకో, కాశీను ముట్టుకో, చూద్దాం నీ సంగతి ఏందో. ఎవ్వడు ఇవాళ పోలీస్ కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు. గుర్తుపెట్టుకోండి, తొందరపడవద్దు, మనం తొందరపడవద్దు. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది. ఏదైనా పని కోసం పోతే మీరు దయచేసి ఇంతకుముందు మన భరత్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు కలిసిపోండి. కలిసిలా ఉంటే ఎవరైనా మీ తెరువు వస్తాడా, అరే బాబు వాళ్ళ తెరువు పోతురా, భయసల తెరువు పోవద్దు. ఎవరికి ఈగ వాలినా తేనె తట్టులాగా ఉండాలి. తేనెటీగలు ఏం చేస్తాయి, వాటికి అసలే ఏలు పెట్టవద్దు. ఏలు పెడితే ఏం చేస్తాయి తెలుసు కదా. ఆ పద్ధతిలో ఇప్పటి నుంచి మీరందరూ ఉండాలి. దయచేసి చెప్తున్నా, హెడ్ క్వార్టర్లో ఉండండి, దీన్ని ఉపయోగించుకోండి. నేను ఉంటా మీకు అందుబాటులో. నేనేదో అమెరికా, దుబాయ్ ఇక్కడ బిజినెస్ లేవు నాకు నా ప్రజలే, మీరే నా కుటుంబ సభ్యులు. మానుకోట నియోజకవర్గమే నా కుటుంబము. చాలా మంది బదనాం చేశారు, భూ కబ్జా అట, ఇదట, అదంట అని చెప్పేసి నా కొడుకులు మాట్లాడారు. మొన్న నేను సవాల్ విసిరిన, ఎవడైనా అయ్యబ్బకు పుట్టి ఉంటే, శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే, నీలో నడి సెంటర్ను నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన. ఏ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి. కొంతమంది బదనాం చేశారు, కొంతమంది మోసం చేశారు, కొంతమంది మాయమాటలు చెప్పిన ఈ ప్రజలు కొద్దిగా నమ్మవచ్చు అని నేను అనుకుంటున్నా. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆపే శక్తి కూడా నా కొడుకు లేదు. నేను చెప్తున్నాను ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మనమే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు ఉంటాను. మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు. వారి కులపోడు లేడు, ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ భర్తం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు, ఎప్పుడైనా సచ్చేదే. భయపడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.